మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతా ముఖాంబోరుహ చంచరిక నిరంతరం మంగళమాతనోతు. ఇక్ష్వాకుల తిలకుడు, సూర్యవంశ ప్రదీపకుడు, దశరథ మహారాజు సుపుత్రుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు ఎంతో మందికి ఆదర్శం. మరి అలాగే పితృవాక్య పరిపాలకుడు కూడా. అలాగే మరి జనక మహారాజుని పుత్రిక సీతమ్మ తల్లి మహాపతివ్రత. తండ్రి మాట జవదాటని సుపుత్రుడు శ్రీరామచంద్రుడు అయితే భర్త మాటని పాటిస్తూ అరణ్యవాసాలకు వెళ్ళి 14 సంవత్సరాల పాటు భర్త మాట జవదాటకుండా ఆమె మహాపతివ్రత అయిందన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి సీతమ్మ తల్లి గొప్పతనాన్ని గురించి, శ్రీరామచంద్రుని యొక్క ఆదర్శం గురించి మనకు తెలియచేయటానికి మనతో పాటు ఉన్నారు శ్రీ కందుకూరి బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువు గారు. మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మన ఇంట్లో ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు, ఎవరినైనా ఆదర్శంగా తీసుకోమంటే సీతారాముల్ని మాత్రమే ఆదర్శంగా తీసుకోమని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగే శ్రీరామనవమి యొక్క విశిష్టతను, శ్రీరాముని తాలూకా ఆదర్శం గురించి, సీతమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి మా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ తెలియజేయండి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మ కార్య నిర్వహణ గురించి వాల్మీకి మహర్షి అనేక విధాలుగా తెలియజేస్తారు. తద్వారా ధర్మాచరణం అనేది ఎంత జటిలమైనది అయినప్పటికీ కూడా ఎంత సమర్థవంతంగా నిర్వహణ చేయాలి అనే విషయాలు మనం రాముల ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఆ పరిపూర్ణమైనటువంటి ధర్మస్వరూపము శ్రీరామచంద్రుడు. ఈ లోకంలో ప్రతి మనిషి ధర్మం యొక్క, శాస్త్రం యొక్క అవగాహన కలిగి ఉన్నాడు. అంటే ఏది మంచి, ఏది చెడు అనే విషయాలు ప్రతి మనిషికి కూడా కొద్దో గొప్ప తెలుసును. తెలియని వ్యక్తి ఎవరు లేరు. అయితే లోకంలో పరులు, పక్కవారు చేస్తున్నటువంటి ఏ ధర్మాలైతే ఉన్నాయో ఆ ధర్మాలని చూస్తూ వాటిలో లోపాలని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఆ లోపాలని ఎత్తి చూపించడానికి తనకి కలిగిన సామర్థ్యం ఏమిటి అంటే ధర్మం పట్ల కొంత అవగాహన. ఆ ధర్మం పట్ల ఉన్నటువంటి అవగాహన చేతనే అవతల వారు చేసేటువంటి విషయాల్లో లోపాలని ఎత్తి చూపుతూ ఉంటాడు ఆ మనిషి. అక్కడ ఆ వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే తను ధర్మాచరణ చేసినప్పుడు కూడా పరులు ఇలాగే అతను చేసేది ధర్మమా కాదా అనే విషయాన్ని పరిశీలిస్తారు అనే విషయం తెలుసుకోవాలి. అదేవిధంగా ధర్మాచరణ చేయడం చాలా కష్టము, క్లిష్టము. అదేవిధంగా ధర్మాచరణ చెయ్యాలి అంటే చాలా ధైర్యము, ఉత్సాహము ఇవి కావాలి అనే విషయాలు అవగతమవుతాయి. అయితే పిరికి వాళ్ళు ఏమవుతారంటే భయం చేత, భీతి చేత ధర్మాన్ని ఆచరించడానికి కూడా భయపడతారు. పక్కవారు చేసేటువంటి విషయాల పట్ల వారు నిందారోపణలు చేస్తారు. కానీ స్వధర్మాచరణ విషయంలో ప్రతి వ్యక్తి కూడాను ఏదో సందర్భంలో తడబడుతూ ఉంటాడు. డబ్బు ఖర్చు పుణ్యకార్యాల్లో జరుగుతుందని, అందుకని కొంత ధర్మాన్ని మనం తగ్గించుకుందాం, ఇంత ప్రయత్నం మనం చేయలేము అని అనుకోవడం. అలాగా కొన్ని విషయాలలో ధర్మం పట్ల తన యొక్క స్వభావాన్ని, తన యొక్క పద్ధతిని మార్చుకుంటూ ఉంటాడు. అయితే కేవలం లౌకికమైనటువంటి విషయాలకి తన యొక్క బుద్ధికి లోబడి ధర్మం ఎప్పుడూ ఉండదు. ధర్మం యొక్క స్వరూపం ఏమిటి అంటే యతో అభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మ. ధర్మాన్ని నీవు ఆచరిస్తే నీకు శ్రేయస్సు, అభ్యుదయము కలుగుతుంది అని. అందుకనే పెద్దలు ఏం చెప్తారంటే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని రక్షించినట్లయితే నీవు రక్షింపబడతావు అని. అంటే శాస్త్రంలో చెప్పినటువంటి మర్యాదలని, అలాగే ఆ యొక్క పద్ధతులను నువ్వు పాటిస్తే తల్లిదండ్రులు చెప్తారు చక్కగా చదువుకోనైనా వృద్ధిలోకి వస్తావు అని. అప్పుడు ఇది ధర్మము, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట ధర్మము అని చెప్పి తెలుసుకుని ఎవరైతే చదువుకుంటారో వాళ్ళు వృద్ధిలోకి వస్తారు. ఆ విధంగా నా చేత చదవబడి
నా చేత రక్షింపబడే చదువు నన్నేం రక్షిస్తుంది అని వింతగా ప్రశ్నిస్తే అతడు విజ్ఞానాన్ని పొందలేడు, అలాగే పెద్దల దగ్గర మన్నల్ని పొందలేడు. అందుచేత ధర్మం యొక్క స్వరూపాన్ని నిశితంగా తెలుసుకొని ఆ ధర్మాచరణం చేసి వృద్ధిలోకి రావాలి. అందుకనే పెద్దలు మనందరికీ కూడా ధర్మాచరణ విషయంలో రాముణ్ణి ఆదర్శంగా తీసుకోమని చెప్తారు. రాముడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం అయినప్పటికీ కూడా రాములు వారు రామాయణంలో ఏం చెప్తారంటే ఆత్మానం మానుషం మన్యే అంటారు. నేను మానవుడిగానే చరిస్తున్నాను, నన్ను మనిషిగానే నీవు తెలుసుకో అని చెప్పారు. ఏంటంటే సాధారణంగా మనిషి ఎన్ని కష్టాలు అనుభవిస్తారో అన్ని కష్టాలని అంతకన్నా ఎక్కువే అనుభవించారేమో 14 ఏళ్ల వనవాసం. అయినప్పటికీ కూడా ధర్మాచరణ విషయంలో ఆయన ఎప్పుడు కూడా పట్టు సడలింది లేదుట. అందుచేత ఋషులు, మునులు, దేవతలు సైతం రాముణ్ణి కీర్తించారు. ఆ విధంగా ఒకానొక నాడు రావణుడు మారీచుడి దగ్గరికి వెళ్ళి రాముడు ప్రస్తావన తీసుకొస్తే వెంటనే మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ అని. ఈ లోకంలో మనకి ఇష్టులైన వారు మన గురించి మంచిగా చెప్తారు, మన బంధువులు మన గురించి మంచిగా చెప్తారు. కానీ ఒక శత్రువు మనల్ని పొగడ్డం అనేది ఎక్కడైనా జరుగుతుందా? జరగదు. త్రేతాయుగంలో ధర్మం ఉంది కనుక శత్రువు అయినప్పటికీ కూడా మారీచుడు ఒక మాట చెప్పాడు, రాముడు అంటే మూర్తి భవించినటువంటి ధర్మము అని. రామో విగ్రహవాన్ ధర్మ అని. కనుక అటువంటి ధర్మస్వరూపమైనటువంటి రాముడు, ఆ రాముడు ఆ ధర్మాన్ని ఆచరించడం చేత మనందరికీ కూడా ఆదర్శప్రాయుడైనాడు. అటువంటి రాముణ్ణి మనందరం కూడా ఇటువంటి శ్రీరామనవమి సందర్భంగా కొలుచుకుని ఆ ఆదర్శాలను ఎల్లవేళలా ఎల్లప్పుడూ సదా పాటిస్తూ ఆ రాముని అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి ఈ శ్రీరామనవమి సందర్భంగా రాముని యొక్క ధర్మ నిరూపణం, ధర్మం యొక్క ఆ తత్వాన్ని కొంత మనం తెలుసుకుంటాం. గురువుగారు, శ్రీరామచంద్ర ప్రభు యొక్క విశిష్టత గురించి, అలాగే శ్రీరామనవమి అనగానే మనకి సీతారాముల యొక్క పట్టాభిషేకం గుర్తొస్తుంది. పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీరామచంద్ర ప్రభు గారి శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి తెలియచేయండి. శ్రీరామనవమి, దీని గురించి వాల్మీకి రామాయణంలో బాలకాండలో రామ జననం గురించి కొన్ని శ్లోకాల్లో వివరించబడింది. మాసే చైత్రే నావమికే తిథౌ అని, అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి నాడు అని. అందుకనే శ్రీరామనవమి అనగానే చైత్రశుద్ధ నవమి అని మనం తెలుసుకుంటూ ఉంటాం. అదేవిధంగా రామ జన్మ సమయంలో ఆ కాలం ఎంత దివ్యంగా ఉన్నది అంటే దాన్ని వాల్మీకి మహర్షి వారు ఇలా మనకి తెలియజేశారు. స్వోచ్ఛ సంస్థేషు పంచసు, అలాగే గ్రహేషు కర్కటే లగ్నే, కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో 5 శుభగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా శ్రీరాముడు జన్మించాడు అని. అలా జన్మించినటువంటి రాముడు ప్రజలందరికీ కూడా శాంతిని, క్షేమాన్ని కలిగిస్తాడు అని ఆ యొక్క వాల్మీకి రామాయణంలో వశిష్ఠుల వారు దశరథుల వారికి తెలియజేసినట్లుగా చెప్పబడుతున్నది. ఆ వాల్మీకి రామాయణంలో శ్రీరాముడి గురించి ఇలాగ చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, శ్రీరాముని యొక్క జననం చాలా దివ్యమైనటువంటిది. ఈనాటికి మనం రామరాజ్యం కావాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాం. ఎందుచేత అంటే రామరాజ్యంలో ప్రతి వ్యక్తి కూడా సుఖంగా, సంతోషంగా ఉన్నాడు. కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అనే రామాయణం చెప్తోంది. రామాయణం కనుక పారాయణం చేసిన లేదా రాముని యొక్క తత్వం తెలుసుకున్న, ఆ యొక్క రామస్వరూపాన్ని, రామ మహిమని, రామనామాన్ని కూడా జపించినా కూడా అందరికీ కూడా కుటుంబ వృద్ధి కలుగుతుంది, అలాగే ధనధాన్య వృద్ధి కలుగుతుంది. అందుకనే ముఖ్యంగా చైత్రమాసం పాడ్యముతో ప్రారంభమవుతుంది. పాడ్యం నుంచి మొదలుపెట్టి నవరాత్రులు, దీన్ని మనం వసంత నవరాత్రులుగా చేసుకుంటూ ఉంటాం. ఈ 9 రోజులు కూడా చక్కగా అనేక
ధర్మ సంబంధమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ఈ నవమ నాడు మహా ఉత్సవాన్ని ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క కళ్యాణంగా జరుపుకోవడం, ఆ శ్రీరామనవమి పర్వాన్ని ఒక మహా పుణ్యప్రదమైనటువంటి పండుగగా జరుపుకోవడం అనేటువంటిది మనకి అనూచానంగా సాంప్రదాయంగా వస్తూ ఉన్నది. మరి గురువుగారు, వాల్మీకి రామాయణంలో ముఖ్యమైన ఘట్టం శ్రీ సీతారాముల కళ్యాణం గురించి తెలియచేయండి. శ్రీమద్ రామాయణంలోనే దీనికి ఒక చక్కనైనటువంటి శ్లోకం ఉన్నది. అది సాక్షాత్తు జనక మహారాజు పలికినటువంటిది. ఆ యొక్క సీతారామ కళ్యాణ వేడుకలో సీతాదేవి యొక్క చేతిని రాముల వారి చేతికి అందిస్తూ చక్కనైనటువంటి మాట చెప్తారు జనక మహారాజు. ఏమని అంటే, ఇయం సీత మమ సుత, ఈ యొక్క సీతాదేవి నా యొక్క కూతురు. సహ ధర్మచరీతవా, ఈనాటి నుండి నీకు సహ ధర్మచారిణిగా ఉంటుంది. ప్రతీచ్ఛైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని. నాయన రామచంద్ర, నీ యొక్క పాణితో అంటే చేతితో ఈ యొక్క సీతాదేవిని చేతిని అందుకోవలసింది అని ఆ దశరథ మహారాజాదుల సమక్షంలో రామచంద్రుణ్ణి ఉద్దేశించి జనక మహారాజు తెలిపినటువంటి చక్కనైనటువంటి శ్లోకం. ఈ యొక్క శ్లోకాన్ని ఖచ్చితంగా శ్రీరామ నవమి నాడు పఠించాలి అని పెద్దలు చెప్తారు. ఒక్క సీతారాములు కళ్యాణ ఘట్టాన్ని కనుక పారాయణ చేస్తే కుటుంబంలో కలహాలు అనేటువంటివి రావు, దంపతుల యొక్క అన్యోన్యత పెరుగుతుంది, పరస్పర అనురాగం వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెప్తారు. కనీస పక్షం శ్రీరామనవమి నాడు ఆ యొక్క సీతారామచంద్రుల వారి యొక్క విగ్రహానికి పూలమాల వేసి అలంకరించి కనీసం రామనామ జపం చేయడమైనా చేస్తే, లేదా ఆ రోజు రామాలయంకి వెళ్ళి ఆ సీతారాముల యొక్క దర్శనం చేసి ఆ కళ్యాణాన్ని తిలకించినా కూడా దంపతుల యొక్క పరస్పర అన్యోన్య అనురాగము చాలా వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెప్తారు. అటువంటి శ్రీరామనవమి చాలా విశిష్టమైనటువంటిది. ప్రజలందరూ కూడా ఆ యొక్క పండగని చాలా విశేషంగా జరుపుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరు అని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గురువుగారు, శ్రీరామనవమి రోజు పాటించవలసిన విధులు అలాగే నియమాల గురించి తెలియజేస్తూ శ్రీరామకోటి రాయడం వలన వచ్చే ఫలితం గురించి కూడా తెలియచేయండి. శ్రీరామనవమి నాడు ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో తలారా స్నానం చేసుకొని చక్కగా బొట్టు ధరించి భగవంతుని సన్నిధిలో అంటే మన దేవుని మందిరం దగ్గర కూర్చుని రాముల వారి చిత్రపటానికి అలంకారం చేసి శ్రీరామనవమి నాడు ఖచ్చితంగా స్వామికి నివేదన చెయ్యాలి. బెల్లం పానకము, వడపప్పు, ఈ రెండింటినీ సాధారణంగా నివేదన చేయాలి. ఇంకా విశేషంగా కూడా ఎక్కువ పదార్థాలు వాళ్ళు నివేదన చేయవచ్చు, ఎవరి శక్త్యానుసారం వారు చేయవచ్చు. కానీ పూజా విధి పాటించేవారు మాత్రం చక్కగా రామాష్టోత్తరం కానీ అలాగే రామనామం జపం చేసి కానీ ఆ రాముడి దగ్గర కాస్త పువ్వులు అలాగే ఈ పానకం వడపప్పు నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలా చేసినట్లయితే ఆ శ్రీరామనవమి పూజా విధి పాటించినటువంటి ఫలం కలుగుతుంది. రామ దర్శనం ఆ రోజు ఆలయంలో చేస్తారు. అదేవిధంగా ఇంట్లో కూడా ఖచ్చితంగా కాస్తంత పానకం వడపప్పు ఆ రాముల వారికి నివేదన చేస్తే ఆ కుటుంబం ఎప్పుడు కూడా సిరి సంపదలతో వృద్ధి చెందుతుంది. ఎందుచేత అంటే తర్జనం భవబీజానాం అంటారు. అంటే రాముని యొక్క నామం ఎక్కడైతే సదా జపం జరుగుతూ ఉంటుందో, నామస్మరణ జరుగుతూ ఉంటుందో ఆ చోటకి భవభయాలు దరిచేరవు. అలాగే యమదూతలు కూడా రావడానికి ఆలోచిస్తారట. సుఖ సంపదలు ఎప్పుడూ కూడా అక్కడ తొలతూగుతూ ఉంటాయి. కనుక ఆ రామనామాన్ని ఎవరైతే జపిస్తూ ఉంటారో
వారందరికీ కూడా మహప్రదమైనటువంటి పుణ్యం లభిస్తుంది. అలాగే ప్రతి వ్యక్తి కూడా శ్రీరామ శరణం మమ అని అనుకుంటూ ఉండాలి. ఇది గొప్ప అష్టాక్షరీ మంత్రం. శ్రీరామ శరణం మమ అనే ఈ 8 అక్షరాలు అష్టాక్షరీ మంత్రం. దీన్ని జపించడం చేత సకల బాధలు కూడా తొలగుతాయి. అలాగే శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే ఈ రామ తారక మంత్రాన్ని జపించడం వల్ల అభ్యుదయము అలాగే సకల కార్యసిద్ధి కూడా జరుగుతుంది. కనుక శ్రీరామ నవమి నాడు ఖచ్చితంగా ఈ రామనామాన్ని జపం చేయడం లేదా త్యాగరాజు యొక్క కీర్తనలు చక్కగా ఆలపించుకోవడం, అలాగే శ్రీరామ లేఖనం, శ్రీరామ నామాన్ని రాస్తే కూడా చాలా పుణ్యం వస్తుంది. ఎలా రాయాలి అన్నారు. ఒక తమలపాకు తీసుకుని సింధూరాన్ని కాస్త నీటిలో తడిపి లేదు నీటితో తడిపి ఒక లేఖినితో అందులో గుచ్చి శ్రీరామ అని చెప్పి తమలపాకు మీద రాసి ఆ తమలపాకుల్ని ఆంజనేయ స్వామికి కానీ రాముడికి కానీ అర్చన చేస్తే మహాపుణ్యం. అలాగే శ్రీరామ నామాన్ని లిఖించడం కూడా చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఆ రామ అనే మంత్రం ఉన్నది చాలా దివ్యమైనటువంటిది, అగ్ని బీజం ఉన్నటువంటి మంత్రము. అలాగే నారాయణాష్టాక్షరిలో ఒక అక్షరము, నమశివాయ అనే పంచాక్షరిలో ఒక అక్షరాన్ని మిళితం చేస్తే వచ్చినటువంటిదే రామనామం. కనుక ఇది వశిష్ఠుల వారు మనందరికీ కూడా ఒక బ్రహ్మోపదేశంగా అందించినటువంటి దివ్యాస్త్రం. ఈ రామనామాన్ని జపిస్తే సకల శుభాలు కూడా కలిగి తీరుతాయి అనేటువంటిది తథ్యమైనటువంటి విషయం. మరి గురువుగారు, మనందరి ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీరామచంద్రుల వారి యొక్క మరి వారి ఆశీస్సులు మనపై ఉండాలి. అంతేకాకుండా మనం ఇతిహాసాల్లో వింటూ ఉంటాము, రావణ బ్రహ్మ అంటే రావణాసురుడు శివుణ్ణి స్మరిస్తే శివుడు రాముల వారిని స్మరిస్తారు అని చెప్తూ ఉంటారు. అలాగే మరి శ్రీ వాల్మీకి రామాయణం యొక్క ఫలితం, వాల్మీకి రామాయణం చదవడం వల్ల వచ్చే ఫలితం, మరి సంక్షిప్త రామాయణం చదవడం వల్ల వచ్చే ఫలితం, సుందరాకాండ పారాయణం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాల గురించి తెలియచేయండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదలు తొలగాలి, అలాగే సుఖ సంపదలు కలగాలి అన్నప్పుడు ఖచ్చితంగా రామనామాన్ని జపించాలి. భూయో భూయో నమామ్యహం అని. అందుకోసం మరలా 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 నేను ఆ స్వామికి నమస్కరించుకుంటున్నాను. మనకి భక్త రామదాసు కానీ త్యాగరాజు కానీ వీరందరూ కూడా రాముణ్ణి అర్చించి ఆ యొక్క రామ దర్శనం పొందినటువంటి మహనీయులు. అటువంటి వారు మనకి ఎన్నో విధాలుగా రాముణ్ణి కీర్తించే విధానాన్ని తెలియజేశారు. నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా అని త్యాగరాజు వారు ప్రశ్నించారు. రాముని సన్నిధే సుఖము అని మనస్సు తెలుసుకోవాలి అని. అలాగే ఇంకొక చక్కనైనటువంటి కీర్తన కూడా ఉన్నది. మనస్సుని హెచ్చరిస్తూ ఉన్నారు. రాముని భజనకు రమ్మని పిలువగా రాలేననకే ఓ మనసా అని. రాలేను అని అనకు ఓ మనసా, రాముని భజనకు రమ్మని పిలువగా. కనుక ఎవరైనా రాముని భజనకి పిలిస్తే వస్తాను అని అనాలి. ఆ రాముని యొక్క నామం చాలా మధురమైనటువంటిది. ఆ విషయాన్నే రామదాసు చెప్తారు, ఎంతో రుచిరా అని. శ్రీరామనామం ఎంతో రుచిరా అని. ఆయనే దాశరథి శతకంలో చెప్తారు, ముప్పున గాలగింకరులు ముంగిట వచ్చిన వేళ అని. యమదూతలు కనుక ఆ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికి వస్తే ఆ సమయంలో రామా నీ నామస్మరణం చేస్తే ముక్తి వస్తుంది, కానీ ఆ సమయంలో నీ నామాన్ని స్మరించడానికి నాకు శక్తి కలగవచ్చు, కలగలేకపోవచ్చు, శరీర బాధ చేత, లేకపోతే ఈ వాసనాక్షయం కలగకపోవడం వల్ల భవపాశాల చేత నేను నీ నామస్మరణం చేయలేకపోతానేమో కదా. కనుక నేటి నుండి నేను నీ నామస్మరణం చేస్తూ ఉంటాను.
నీ నామస్మరణం చేయగా 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 నాకు నిజంగా ఆ రోజు సంప్రాప్తిస్తే ఆ వేళ ఖచ్చితంగా నీ నామాన్ని నేను పలకగలుగుతాను కదా అని చెప్తారు. కనుక అటువంటి నామము, గొప్ప మహత్వం కలిగినటువంటి నామం శ్రీరామనామం. ఈ రామనామం గురించి చాలా గొప్ప వైభవంగా వర్ణించారు పెద్దలు. అలాగే శ్రీమద్ రామాయణంలో మొట్టమొదట వాల్మీకి మహర్షి నారదుల వారిని ఒక ప్రశ్న అడుగుతారు. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చవీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని. అంటే ఈ లోకంలో అన్ని సుగుణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ వ్యక్తి గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుల వారిని అడుగుతారు. అప్పుడు నారదుల వారు ఆ యొక్క రాముల వారి గురించి తెలియజేస్తారు. తెలియజేసినప్పుడు అప్పుడు మనకి ఈ శ్రీమద్ రామాయణం అంతా కూడా వాల్మీకి ద్వారా. అయితే ఈ వాల్మీకి రామాయణం చాలా గొప్పది, చాలా విశిష్టమైనది. బీజాక్షరాల్ని మనం పఠిస్తే ఎంత పుణ్యమో, ఆ బీజాక్షరాల్ని పఠించాలి అంటే గురుముఖత శుశ్రూష చేసి అవి ఉపదేశం పొంది దాన్ని తపస్సు చేసి దాని సిద్ధి పొందాలి. కానీ ఈ రామాయణాన్ని కేవలం పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా కూడా పుణ్యాన్ని పొందగలుగుతాడు. అటువంటిది అంత మహత్వమైనటువంటిది వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. ఎటువంటి విషయాలు అంటే వాటిని పునఃపునః మననం చేసుకోగా మనోమాలిన్యమంతా కూడా తొలగిపోతుంది. ఇంత గొప్ప విషయం. పునఃపునః రామ స్మరణ, రామ కథ స్మరణ తలుచుకోగా ఆ మనస్సుకు పెట్టినటువంటి మాలిన్యం తొలగిపోయి మనస్సు నిర్మలం అయిపోయి ఆ చిత్తమంతా కూడా రామ వైభవాన్నే కీర్తిస్తూ ఉంటుంది. అది చాలా గొప్ప విషయం. కనుక అటువంటి అనుభూతిని కలిగించేది కేవలం వాల్మీకి శ్రీమద్ రామాయణం. ఆ వాల్మీకి రామాయణాన్ని భక్తులు అలాగే ఒక కోరికని అపేక్షించి కొన్ని సర్గలను కూడా పారాయణం చేసుకునే వీలు ఉన్నది. ఎవరికైనా సంతానం కావాలి అనుకున్నప్పుడు 15-16 సర్గలు రామాయణంలో పారాయణం చేసుకోవచ్చు. అలాగే వివాహ ప్రతిబంధకం అలాంటి పరిస్థితుల్లో 73వ సర్గ పారాయణం చేసుకోవాలి. అలాగే ఏదైనా దుస్వప్నాలు కలుగుతున్నాయి అంటే త్రిజటా స్వప్న వృత్తాంతం పారాయణం చేసుకోవాలి. అలాగే ఏదైనా దైవాపచారం చేస్తే అయ్యో మనం ఇది అపచారం చేసాం అన్నప్పుడు ఆ కాకాసుర వృత్తాంతాన్ని కూడా మనం అక్కడ పారాయణం చేసుకోవచ్చు. ఈ రకంగా రామాయణంలో చాలా సర్గలు ఉన్నాయి. ముఖ్యంగా సుందరకాండలో చాలా సర్గలు ఉన్నాయి. ఆ సర్గలను కనుక పారాయణం చేస్తే ఆ సమస్త దోషాలు కూడా పరిహరింపబడతాయి. అలాగే దిగ్విజయమైనటువంటి మంత్రం ఉన్నది. మంత్ర సమానమైనటువంటి శ్లోకం నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయి నమోస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఈ శ్లోకాన్ని నిరంతరము నిత్యము పఠిస్తే సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా విజయమే సంప్రాప్తిస్తుంది. సకల దుఃఖాలు కూడా పరిహరింపబడతాయి. కనుక ఇటువంటి శ్లోకాన్ని మనం వాల్మీకి రామాయణంలో చూడవచ్చు. ఆ వాల్మీకి రామాయణం ద్వారా ఇటువంటి అమూల్యమైనటువంటి శ్లోకాలు మనకి అందే. ఇటువంటి శ్లోకాలని పఠించాలి అన్నా కూడా చాలా సుకృతం ఉండాలి. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో అని చెప్తారు. మనస్సే బంధానికి మోక్షానికి కారణమవుతున్నది. కనుక ఈ బంధానికి కారణమవుతున్నటువంటి ఈ మనస్సును కూడా నియంత్రించగలిగే శక్తి ఏమిటి అంటే నామానికి ఉన్నది, రామనామానికి ఉన్నది. కనుక అటువంటి రామనామాన్ని కనుక ఎల్లప్పుడూ హృదయంలో ప్రతిష్ఠితం చేసుకొని జపిస్తే వారందరికీ కూడా సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా శుభమే కలుగుతుంది. మరి గురువుగారు అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి శ్రీ సీతారాముల వారి గురించి, వారి కళ్యాణం యొక్క విశిష్టత గురించి, శ్రీరాముని వారి గొప్పతనం గురించి, అలాగే మరి శ్రీరామ నవమి రోజు పాటించవలసిన విధులు నియమాల గురించి, వాల్మీకి రామాయణం గురించి చాలా చక్కగా వివరించి చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని, శ్రీరామనామ వరానని. చూశారు కదండి, శ్రీరాముల వారి యొక్క గొప్పతనాన్ని, సీతమ్మ తల్లి యొక్క విశిష్టత గురించి, శ్రీరామనవమి యొక్క విశిష్టత గురించి ఎంతో చక్కగా వివరించి చెప్పారు. మరి హనుమంతుడంతటి వాడే, హనుమంతుల వారే సంజీవని పర్వతం తీసుకొచ్చారు అంటే అది శ్రీరాముని కొలిచి ఆ భక్తి తత్వం పెంపొందించుకున్నప్పుడే మరి లక్ష్మణుడికి ఆ సంజీవని పర్వతం తీసుకొచ్చి ఎంతో చక్కగా అందించారు. అలాగే మనలో కూడా ఎన్నో సుగుణాలు ఉంటాయి. సీతమ్మ తల్లిని, శ్రీరాముల వారిని మనం ఆదర్శంగా తీసుకుని మన నిత్య జీవితంలో మనం కూడా ధర్మో రక్షతి రక్షితః అన్న నినాదాన్ని కొనసాగిస్తూ మన జీవితాన్ని కూడా ఆనందంగా నింపుకోవాలని కోరుకుంటూ మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నమస్కారం.